హైదరాబాద్లో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మరోసారి వివాదానికి దారితీసింది. కిస్మత్పూర్ గ్రామంలో భూసేకరణకు అధికారులు వెళ్లడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ గాంధీ సరోవర్ పేరుతో విగ్రహ నిర్మాణం, సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే బాధిత కుటుంబాలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గాంధీజీ పుట్టిన గుజరాత్ రాష్ట్రమే సైలెంట్గా ఉంది. అయితే హైదరాబాద్లో విగ్రహం పేరిట ఎందుకు హంగామా చేస్తున్నారు అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వారి ఆవేదన ఏమిటంటే సుమారు 450 కుటుంబాల ఇళ్లను కూల్చివేసి ప్రాజెక్టు చేపడతారని సమాచారం రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. గాంధీజీ ఉన్నా కూడా ప్రజల ఇళ్లను కూల్చి విగ్రహం కట్టడాన్ని ఒప్పుకునేవారు కాదు అని బాధితుల పిల్లలు చెబుతున్నారు. ముఖ్యంగా వారు చెప్పేది ముందుగా మూసీ నదిని శుభ్రం చేయాలని, ప్రస్తుతం అక్కడ దుర్వాసన, దోమల సమస్య తీవ్రంగా ఉందని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ బాధితులు ఇలా అంటున్నారు: ముందు మూసీని శుభ్రం చేయండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి, తర్వాత విగ్రహాల గురించి ఆలోచించండి. సడన్ గా నోటీస్ వచ్చింది. మేమందరం అసలు సర్ప్రైజ్ అయిపోయినాం. అసలు డెవలప్మెంట్ చేయాలంటే ఇదే ప్లేస్ ఎందుకు మీకు అంటే, ఆయన పుట్టింది, గాంధీజీ పుట్టింది గుజరాత్లో. ఆ గుజరాత్ సైలెంట్గా ఉంది, కానీ హైదరాబాద్ ఎందుకు ఇట్లా హంగామా చేస్తుంది? ఇంకొకటి ఏంటంటే, మేము ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. ఆయన మన కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిండు, ఓకే, బట్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే, మా అపార్ట్మెంట్ కూల్ చేసి, ఒకవేళ గాంధీజీ ఉండుంటే ఇట్లా చేసేవాళ్ళు అస్సలు కాదు. 450 ఫ్యామిలీస్ని కూల్ చేసి, ఇంకా 2000 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ ఇళ్ళని కూల్ చేసి, అన్నీ కూల్ చేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అస్సలు ఏం బాగాలేదు. ఫస్ట్ సీఎం గారు ఆ మూసీని డెవలప్మెంట్ చేసుకోండి. రైనీ సీజన్లో మస్కిటోస్ వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, అదంతా అస్సలు బాగాలేదు. ఇంకా ఒక కుటుంబ సభ్యుడు ఆవేదనగా చెప్పిన మాటలు కలిచివేస్తున్నాయి. భయంతో పడుకుంటే కనీసం నిద్ర కూడా రావడం లేదు, దీనికంటే మాకు విషం పెట్టి చంపండి అని భావోద్వేగంతో మాట్లాడారు. చాలామంది కుటుంబాలు బ్యాంకు లోన్లు తీసుకొని తమ ఇల్లు, ప్రాపర్టీలు కొనుగోలు చేశామని చెబుతున్నారు. ఇప్పుడు వచ్చి మీ ప్రాపర్టీ మేము తీసుకుంటామని అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నిస్తున్నారు. భయభ్రాంతులుగా ఉన్నామండి. పడుకుంటే నిద్ర రావట్లేదు, కళ్ళు గుచ్చుకుంటున్నాయి. బండి నడుపుకుంటూ రోడ్డు మీద ఎక్కడ గుద్దుకొని చచ్చిపోతామా అనిపిస్తుంది. దానికి బదులుగా మా ప్రాపర్టీ ఓనర్లు అందరినీ పిలిపించేసి ఒక స్వీట్లో ఏమన్నా విషం పెట్టేసి ఇచ్చేసేయండి, అందరం చనిపోతాము, మీ ప్రాపర్టీ కూడా కాస్ట్ తగ్గుతుంది, మీకు 1,00,000 కోట్ల బదులు ఈ ప్రాపర్టీలన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, నగర సౌందర్య వృద్ధి వంటి లక్ష్యాలు చెబుతున్న స్థానికులు మాత్రం డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మూసీ సుందరీకరణకు సంబంధించిన పూర్తి డిపిఆర్ విడుదల చేయండి, దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగం ఉందో చెప్పండి అని వారు కోరుతున్నారు. కాళేశ్వరం వల్ల లక్షల ఎకరాలు సాగునీరు అందుతోంది, రైతులకు నేరుగా లాభం కలిగింది. మరి మూసీ సుందరీకరణ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు. వారి వాదన ఏమిటంటే, అభివృద్ధి పేరుతో తమ జీవనోపాధి కోల్పోవడం సరికాదని, ముందుగా ప్రత్యామ్నాయ వసతి, సరైన పరిహారం, పారదర్శక సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కిస్మత్పూర్ గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులు భూసేకరణ ప్రక్రియ కొనసాగించాలని చూస్తుండగా ప్రజలు మాత్రం తమ ఇళ్లను కాపాడుకోవాలని పోరాటం చేస్తున్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు నిజంగా నగర అభివృద్ధికి దోహదపడుతుందా, లేక ప్రజల జీవితాల్లో సమస్యలు సృష్టిస్తుందా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.